భూమి మీద ఏ నగరం ఎన్నిసార్లు నాశనమయ్యినా మళ్ళీ అదే స్థానంలో పుట్టి నిలిచిపోయిందో తెలుసా? అది ఒక్కటే వారణాసి. శివుడి శ్వాసతో పుట్టిన నగరం, కాలాన్ని మించిన నగరం, మానవ చరిత్రకు కూడా ముందున్న నగరం. వారణాసిని కైలాసపతి పరమేశ్వరుడు స్వయంగా నిర్మించిన నగరం అని పురాణాలు చెబుతున్నాయి. ఇది భూలోకంలో శివుడి మొదటి క్షేత్రం. పురాణాల్లో దీన్ని ఆనందవనంగా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ శివుడికి, అతని భక్తులకు ఎన్నడూ అంతం లేని ఆనందం వెలసిపోతుంది. పురావస్తు శోధనలు, బౌద్ధ గ్రంథాలు, మౌర్య గుప్త కాల చరిత్ర చూపించిన దాని ప్రకారం వారణాసి కనీసం 3000 నుండి 5000 సంవత్సరాల నాటి నగరం. కానీ పురాణాలు చెబుతున్న సత్యం మరింత ఆశ్చర్యమైనది. ఇది కాలం ప్రారంభానికి ముందే ఉన్న శివనగరం అని. వారణాసి అంటే నగరం కాదు, ఒక జీవశక్తి. ఈ నగరాన్ని 2 పవిత్ర నదులు రక్షిస్తాయి, వరుణ, అస్సి. ఈ 2 నదుల మధ్య ఉన్న భూమికి వరుణ, అస్సి, వారణాసి అనే పేరు వచ్చింది. ఇంకా కాశీ అని పిలుస్తారు, ఎందుకంటే కాస అంటే ప్రకాశం. ఇక్కడ శివుడి జ్ఞాన ప్రభ వెలుగుతుంది, కాబట్టే ప్రకాశించే నగరం కాశీ. వారణాసి చరిత్రలో ఎన్నో దాడులు జరిగాయి. గజనీ, షేర్ షా సూరి, ఔరంగజేబ్, అనేక ముస్లిం రాజులు దేవాలయాలను ధ్వంసం చేశారు. కానీ ప్రతిసారి కాశీ ఘాట్లు, శివాలయాలు, మంత్రోచ్చారణలు మళ్ళీ అదే శక్తితో తిరిగి నిలిచిపోయాయి. ఇది నగరం కాదు, దైవశక్తి. వారణాసి సమీపంలోని సారనాథ్లోనే గౌతమ బుద్ధుడు తన మొదటి బోధన ధర్మచక్ర ప్రవర్తన సూత్రం ప్రసంగించారు. దీంతో వారణాసి బౌద్ధ, హిందూ 2 సంప్రదాయాలకు పవిత్ర స్థలంగా మారింది. పురాణ ప్రకారం మనిషి చివరి శ్వాసలో శివుడు స్వయంగా చెవిలో తారక మంత్రం చెప్తాడట. అందుకే ఇక్కడి మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు 1000 ఏళ్లుగా ఆగకుండా దహన సంస్కారాలు చేస్తూనే ఉన్నాయి. ఇది మరణం కాదు, మోక్షద్వారం. ప్రపంచంలో ఎక్కడా లేని 88 ఘాట్లు. ప్రతి ఘాట్కు ప్రత్యేక చరిత్ర. దశాశ్వమేధ ఘాట్, బ్రహ్మ చేసిన యజ్ఞం. మణికర్ణిక ఘాట్, శివపార్వతుల చెవి రింగు పడిన స్థలం. అశ్వమేధ, గోపీ కిశోర్, సింధియా ఘాట్లు. ఇక్కడ ప్రతి అడుగు పురాణం. కాశీ విశ్వనాథ్, నగర హృదయం. ఇది కేవలం దేవాలయం కాదు, శివుడి నాభి కేంద్రం. లక్షల మంది యాత్రికులు రోజూ ఒకటే కోరికతో వస్తారు. హర హర మహాదేవ్ అని మొక్కితే శివుడు నేరుగా హృదయంలోకి వచ్చి నిలబడతాడని విశ్వాసం. వారణాసి అనేది పుటల్లో ఉండే చరిత్ర కాదు, నీళ్లలో ప్రవహించే చరిత్ర, ఘాట్లలో ఊపిరి పీల్చే చరిత్ర, శివుడి నామంలో నడిచే చరిత్ర. ఏ మనిషి జీవితంలోనైనా ఒక్కసారి అయినా కాశీ దర్శనం చేస్తే జీవితాన్ని చూడే కన్ను మారిపోతుంది. కాలం మారినా కాశీ మారదు, ఎందుకంటే కాశీ శివుడే.